ఇంకా సంక్రాంతి వచ్చిందంటే మనం ఏం చేస్తాం? మనకుండే పనే షాపింగ్. అలానే ఈసారి షాపింగ్‌కి మా డ్యాడీతో పాటు నేను వెళ్ళాను. మోస్ట్‌లీ డ్యాడీతో పాటు మమ్మీయే షాపింగ్‌కి వెళ్తారు. కానీ మమ్మీ అనింది, "నేను బేబీని చూసుకుంటాను. నువ్వు డ్యాడీ వెళ్లి షాపింగ్‌కి వెళ్ళండి" అని. ఫస్ట్ అయితే రుక్మిణి సిల్క్స్‌కి వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఆ క్రౌడ్‌ని చూసి మా డ్యాడీ 4 తిట్లు తిట్టి వెంటనే మా ఫ్యామిలీ షాపింగ్ మాల్ అయిన సీఎంఆర్‌కి వచ్చేసాము. సీఎంఆర్ ఈజ్ ఆల్వేస్ లవ్ టు అస్ అనమాట. మా అందరికీ ఈజీగా అక్కడే దొరికేస్తాయి. అండ్ మంచి మంచి క్వాలిటీ కూడా చాలా బావుంటుంది. థాన్‌లో అయితే ఒక డ్రెస్ తీశారు. ఎందుకంటే థాన్‌లోని వేసింది కూడా మనము దేవుడికి మూల పెట్టాలి పెద్దలకి అని చెప్పేసి థాన్‌లో తీశారు. అండ్ డ్యాడీకి రెడీమేడ్ బాగా అలవాటు. సో, అందుకని రెడీమేడ్ డ్రెసెస్ ఫిట్ చెక్ అయితే చేసుకుంటున్నారు. చూపిస్తున్నారు షోల్డర్స్ అవి బానే ఉన్నాయా? డ్రెస్ బావుందా? అని చెప్పి. ప్రతిసారి మమ్మీ వస్తది షాపింగ్‌కి. సో, ఈసారి కొంచెం నాకు భయమైంది. ఎట్లా తీస్తాను ఏంటి? మమ్మీ ఏమైనా బాలేదు అంటదా? అని చెప్పి చాలా ఆలోచించి అయితే డ్రెస్‌ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇంకా డ్యాడీ 3 డ్రెసెస్ తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళి బేబీ సెక్షన్‌లోని మా బేబీకి అయితే 3 ఫ్రాక్స్ తీసేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే బిల్లింగ్ సెక్షన్‌కి వచ్చేసాం. బిల్లింగ్ సెక్షన్‌కి వచ్చేసరికి 10 అలా అయిపోయింది. సో, అందుకని షట్టర్స్ అవి క్లోజ్ చేసేసారు. మాలో ఎవరో కొంతమందే ఉన్నారు షాపింగ్ చేసేయడానికి ఇంకా. ఈ పండగ సీజన్ వల్ల షాపింగ్ మాల్‌లో వర్క్ చేసే వాళ్ళకి లేట్ అయిపోతుందేమో ఇంకా ఇంటికి వెళ్ళేసరికి. అంతే ఈ వ్లాగ్.